హలో ఆల్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే గ్రూప్ 2 అప్లికేషన్ ఫిల్ చేశారో వారు ఏవైనా అప్లికేషన్లో మిస్టేక్స్ చేసి ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్ అనేటువంటివి సరిదిద్దుకోవడం అవకాశం ఉంది. ఏపీఎస్సి అనేటువంటిది ఈ యొక్క అప్లికేషన్లో మనం పెట్టినటువంటి మిస్టేక్స్ ఏవైనా ఉన్నట్టయితే ఫిల్ చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశం మళ్ళీ కల్పించబోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే నేను చెక్ చేసినటువంటి విధంగా చూస్తే ఏపీఎస్సి గ్రూప్ 1 అప్లికేషన్ కూడా మనకి నూతన సంవత్సరంగా నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. జనవరి 1 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాకపోతే కొంత సర్వర్ ఇష్యూస్ వల్ల కొంత జాప్యం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 అప్లికేషన్లో ఎవరైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్టయితే సాధారణంగా జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటో నా వరకు వచ్చినటువంటివి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర చాలామంది బీటెక్ అభ్యర్థులు ఒక మిస్టేక్ చేశారు. సో వారికి సంబంధించినటువంటి మెకానికల్, సివిల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇతర బ్రాంచెస్ కనిపించకపోయేప్పటికీ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటిది అప్లై చేసి స్పెషలైజేషన్లో వారి యొక్క డిపార్ట్మెంట్స్ రాయడం జరిగింది. సో అలా కావచ్చు, లేదు అంటే ఏరోనాటికల్ ఇలాంటి అంశాలు అనేటువంటివి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంశాలు, లేదంటే స్పెషలైజేషన్ ఏవైతే చేశారో వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేయడంలో పొరపాట్లు చేశారనమాట. తర్వాత మీకు సంబంధించినటువంటి నేమ్ కానివ్వండి లేదా డేట్ ఆఫ్ బర్త్ అవేవైనా మిస్టేక్ చేసినా అవి కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ అవకాశం ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 21 డిసెంబర్ లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా జనవరి 10వ తారీఖు అంటే జనవరి ఈ మంతే కాబట్టి జనవరి 10th వరకు అప్లికేషన్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేయలేదో అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్స్ కానివ్వండి, లేట్ నైట్స్ ట్రై చేయండి, సర్వర్ పనిచేస్తుంది ఆ టైంలో. ఒకటి లేదా రెండు సార్లు ప్రయత్నించండి. మనకి అప్లికేషన్ డేట్ అనేది పెంచుతారా లేదా దీని గురించి ఆలోచించవద్దు. కొన్ని 2-3 సార్లు ప్రయత్నించి మీరు సక్సెస్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఎలా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేటువంటిది ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. తద్వారా మీరు చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏవైనా అప్లికేషన్లో ఫిల్ చేసేప్పుడు సందేహాలు వస్తే ఆ సందేహాలకు సంబంధించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా నేను పిన్ చేస్తాను, చూసుకోవచ్చు. సో మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే చెక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఫీజు పేమెంట్ అనేటువంటిది చేశారా లేదా అది కూడా క్లిక్ చేస్తే మీకు ఫీజు పేమెంట్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ అనేటువంటిది సక్సెస్ఫుల్ అయింది అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది ఫీజు పేమెంట్కి సంబంధించి. అండ్ అప్లికేషన్ యొక్క రిసిప్ట్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ అప్లికేషన్ ఉంటుంది. మీ అప్లికేషన్ ఫిల్ అయింది అని అనుకున్నట్టయితే డౌట్ ఏమైనా ఉంటే, మీ అప్లికేషన్ ఫిల్ అయిందా లేదా అనే డౌట్ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. రాలేదు అంటే దాని అర్థం వచ్చేసి రెండు విషయాలు: ఎయిదర్ మీ యొక్క పేమెంట్ అనేటువంటి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఈ యొక్క సర్వర్ అనేటువంటి కొంచెం బిజీ అవ్వడం వల్ల డౌన్లోడ్ అప్లికేషన్ కొంత జాప్యం జరగవచ్చు, లేదా మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేటువంటిది వచ్చి ఉంటుంది. ఎప్పుడు అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి మీ సోన్ ఓటీపీఆర్ ఐడి మీద అప్లికేషన్ ఫిల్ అయిందని వస్తే మీ అప్లికేషన్ ఫిల్ అయిపోయినట్టే. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు కరెక్షన్ ఇన్ అప్లికేషన్, మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చండి. మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే నా యొక్క అంచనా ప్రకారం అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత రోజు నుంచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేను డైరెక్ట్గా కరెక్షన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎనేబుల్డ్ సూన్ అని వచ్చింది. అంటే త్వరలో అప్లికేషన్లో ఏమైనా మనం మిస్టేక్ చేసి ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్ సరిదిద్దుకునేటువంటి అవకాశం ఏపీఎస్సి కల్పించింది. కాబట్టి ఎవరు కూడా ఎప్పటి వరకు అప్లికేషన్లో ఫిల్ చేసినటువంటి అంశాలు ఏవైనా మిస్టేక్స్ ఉంటే భయపడక్కర్లేదు. మనకి త్వరలో అప్లికేషన్ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్లో మిస్టేక్స్ ఏమున్నా సరే అవన్నీ కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, జోన్స్ దగ్గర డిస్టిక్స్ మిస్ అయినా ఓకేనండి, లేదంటే స్పోర్ట్స్ కోటా దగ్గర నో అని పెట్టబోయి ఎస్ పెట్టినా, ఓబీసీ రిజర్వేషన్ రావాలంటే క్రీమీ లేయర్ దగ్గర నో అని పెట్టండి ఫ్రెండ్స్. క్రీమీ లేయర్ దగ్గర నో అని పెట్టాలి. ఓబీసీ
మీకు రిజర్వేషన్ వర్తించాలి అంటే క్రీమీ లేయర్ దగ్గర నో అని పెట్టాలన్నమాట. సో క్రీమీ లేయర్ దగ్గర ఎస్ అని పెడితే ఏమవుతుందంటే మీకు రిజర్వేషన్ రాదు. అబోవ్ 8 lakhs ఉంటే క్రీమీ లేయర్ దగ్గర ఎస్ పెట్టండి, బిలో 8 lakhs ఇన్కమ్ ఉంటే క్రీమీ లేయర్ దగ్గర నో పెట్టండి. తర్వాత మీరు ఇంకొకటి గమనించాలి, ఎనేబుల్డ్ సూన్ అనేది కదా, ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ డేట్ January 10th అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి Jan 10th కాబట్టి, సో Jan 10th తర్వాత మనకి అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ అనేటువంటివి ఉంటే అవి సరిదిద్దుకునేటువంటి అవకాశం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అప్లికేషన్లో మనం చేసుకోవచ్చు, ఏపీపీఎస్సీ కల్పిస్తుంది. ఎవరు వరి అవ్వక్కర్లేదు. సాధారణంగా ఎక్కడ మిస్టేక్స్ చేసి ఉంటారంటే, నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర స్పెషలైజేషన్ లేకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, నేను బీటెక్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్, కానీ బీటెక్ మెకానికల్ అక్కడ క్వాలిఫికేషన్ లేదు. అప్పుడు నేనేం చేస్తాను, బ్యాచిలర్ డిగ్రీ పెట్టి స్పెషలైజేషన్లో నేను చేసినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ రాస్తాను. సో ఎవరి యొక్క స్పెషలైజేషన్ డిగ్రీ అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ అని పెట్టేసి మీరు బీకామ్ కంప్యూటర్సా, బీకామ్ మ్యాథమెటిక్సా, ఇంకోటి ఏవైతే ఉంటాయో స్పెషలైజేషన్లు మెన్షన్ చేయండి. అదేవిధంగా December 7 కంటే ముందుగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. మిగతా వాళ్ళు అర్హులు కారనమాట. 1-2 ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఉండిపోయాయి సార్ అన్నా కూడా అర్హులు కాదు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అవ్వనట్టే. కొంతమంది ఎంటెక్ చేశాను సార్, అక్కడ ఏం పెట్టాలి? సో ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ బీటెక్తో మీరు పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో అంత హైయర్ క్వాలిఫికేషన్ అడిగితే ఓటీపీఆర్లో అప్లై చేసుకోవాలి తప్ప అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి కుదరదు. ఓకేనండి. సో కరెక్షన్స్ అనేటువంటి అప్లికేషన్లో మనకి వెసులుబాటు ఉంది. ఇది నాకు తెలిసినంత వరకు January 11 నుంచి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వరి అవ్వక్కర్లేదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం కోసం రావుస్ కాంపిటేటివ్ అకాడమీ తరపు నుంచి నేను ఎప్పుడూ కూడా ఉంటాను. సో అప్లికేషన్ ఫిల్లింగ్ సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, డౌట్స్కి సంబంధించినటువంటి మరొక వీడియో చేశాను, అది చూడండి. దాదాపుగా 40,000 మందికి పైగా ఇప్పటికే ఆ వీడియో చూశారు. సో మీరు కూడా చూసి అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే మీరు సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.